హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మాచర్ల బ్రీడ్ కొద్దిగా ఎక్కువ వచ్చాయి చాలా వరకు. మొత్తం మీరు చూస్తున్నది ఇప్పుడు నేను చూపించేదంతా కూడా మాచర్ల బ్రీడే. దగ్గర దగ్గర ఒక 6 కట్టల దాకా ఏమో మాచర్ల బ్రీడ్ వచ్చింది. మిగిలినవన్నీ ఎర్ర గొర్రెలు అవి వచ్చాయి. ఇవన్నీ కూడా ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా. కొనుగోలు ఏమన్నా జరిగిందా, ఏ రేట్లు అమ్మారు అనేది కూడా వాళ్ళతోటే వినిపిస్తా. ఎన్ని గొర్రెలు ఉన్నాయండి ఇవి? 18, 19 పిల్లలు, 2 అమ్మారా గొర్రెలు? ఇవేనా తీసుకొచ్చింది? ఎన్ని అమ్మారు? వీటిల్లోయేనా? వీటిల్లో పట్టుకున్న గొర్రెలు అమ్మారంట. ఏ రేట్లు అమ్మారు? ఎన్ని గొర్రెలు అమ్మారు? 15. పిల్లలు ఉన్నాయా వాటికి? పిల్లలు లేవు. సూడు గొర్రెలే 26,000కి అమ్మారా? 26,000 లెక్క అమ్మారు. ఇది ఎంత చెప్తున్నారు రేటు? 22,000 చెప్తున్నారంట. చెప్పడం వచ్చేసి ఇవైతే. ఇంకా ఇవి అమ్మేశారా? ఉన్నాయా? ఇవి రేట్లు ఏ రేటు చెప్తున్నారో చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఇవి గొర్రెలు? 34 గొర్రెలు. పిల్లలు 3 పిల్లలు. 34 గొర్రెలకు వచ్చేసి 3 పిల్లలు వచ్చాయి. ఎంత చెప్పారండి రేటు? జత వచ్చేసి 28,000 చెప్తున్నారు. పిల్లలు 3 ఊరికినే. గొర్రె వచ్చేసి 14,000. సూడు గొర్రెలేనా మొత్తం? సంకలు చేసి ఉన్నాయి అంటున్నారు. మొత్తం కూడా సూడు గొర్రెలేనంట. ఎన్ని ఉన్నాయి బాబాయ్ గొర్రెలు? బాగా బేరాలు జరిగితే మైండ్ పని చేసేది కదా. మైండ్ పని చేయట్లేదంట బాబాయ్కి. బేరాలు ఏం లేవు అంటున్నారు. చూద్దాం. ఇక్కడ బేరానికి వచ్చారు, గొర్రెలు పట్టుకుంటున్నారండి. అందుకే ఆ బాబాయ్ ఆగిండు. ఇక్కడ వచ్చేసి ఇలా ఓనర్, మీ ఓనర్ వచ్చారా? ఇందాక లేరన్నారు. ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నారు ఇవి? 75. పిల్లలు లేవా? 6 పిల్లలు. 75 గొర్రెలు ఉన్నాయి, 6 పిల్లలు వచ్చినాయంట. రేటు ఇవి రేట్ ఎంత చెప్పారు బాబాయ్? ఇవి ఎంత చెప్పారు? 26,000 వచ్చేసి 26,000 చెప్తున్నారు. ఎంతకు అడిగారు? అడగడం కట్ట మీద ఎంతకు అడిగారు ఇందాక? 23,000, 23,500కి అడుగుతున్నారంట. అడగడం వచ్చేసి ఈ కట్ట బేరం జరుగుతుంది. ఇవి బేరాలు ఇవ్వండి, రేట్లు ఎవరు చెప్పట్లేరు. చూస్తా. 30 గొర్రెలు, 19 పిల్లలు ఉన్నాయి. 30 గొర్రెలకు వచ్చేసి 19 పిల్లలు వచ్చినాయి. రేట్ ఎంత చెప్పారు? ఇవి 46,000 చెప్పారు. 41కి అడిగారు. 46,000 చెప్తే 41,000కి అడిగారు. ఫైనల్ అవ్వలేదు. అవి తెలుసా? అవి కూడా. ఇవి ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలకు వచ్చేసి 20 పిల్లలు వచ్చాయి. ఇవి 36,000 చెప్తే 31,000కి అడిగారంటండి. ఇవి మొత్తం కూడా ఈ బేరాలు అయినవి మొత్తం కూడా మాచర్ల బ్రీడే. కొంచెం రేట్ ఎక్కువగా ఉంటది ఈ బ్రీడ్ వచ్చేసి. అందుకనే తొందరగా గొర్రెలు ఎన్ని ఉన్నాయి చెప్పు? 50 గొర్రెలు. కొదాలే మొత్తం కూడా కొదాలంట. 50. 2 పిల్లలు. 50 గొర్రెలు, 2 పిల్లలు. 36,000 చెప్తే 32,000కి అడిగారంటండి. ఇవి వచ్చేసి ఓకే. ఇక్కడ ఎర్రగొర్రెలు పెద్ద కట్ట ఉందండి. ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారు అనేది చూద్దాము. మీరు కాదా గొర్రెలు? మీరు అసలు మా పార్ట్నరా?
నేనేం గొర్రెలుగా కొంటున్నా అమ్ముతున్నా పార్ట్నర్షిప్ చేసుకోవడానికి? చెప్పు, గొర్రెలు ఎన్ని బాబాయ్ చెప్పండి. 100 గొర్రెలు. పిల్లలు లేవు. 100 గొర్రెలకు 6 పిల్లలు వస్తే నేను లెక్క వేయనులే వాటిని. కానీ గొర్రెలు ఎంత చెప్తున్నారు చెప్పండి జత? 25,000. మొత్తం చూడలేనా? మొత్తం చూడలే ఉన్నాయంట. 25,000 చెప్తున్నారు. అడిగారా బాబాయ్ ఎవరైనా? 24,500 అడిగారు. 500 తగ్గించి అడిగితే ఇవ్వలేదా మీరు? ఎందుకు 500 తగ్గించకపోవడం ఏంది? చెప్పిన బేరానికి ఎవరైనా కొంటారా? అంటే నేనే పిచ్చిదాన్ని ఈనేదాన్ని, లేకపోతే మా వ్యూవర్స్ పిచ్చోళ్ళ? 28 చెప్తే 24 అడిగారు. ఈయనన్నారు. ఓకే, 25కి అయితే ఫైనల్ ఇద్దామనా? ఓకే. ఎవరు అడిగింది? ఎవరు వాళ్ళు అడిగారంట? 24,500కి అడిగారా వాళ్ళు? ఓకే. మేకలు అయిపోయింది, గొర్రెల కాడికి వచ్చినావా మళ్ళీ నువ్వు? ఎన్ని గొర్రెలు ఉన్నాయి? నువ్వు కొంటున్నావా బాబాయ్? కొంటున్నావా ఈ గొర్రెలు? మేకలు అమ్మేసినావా అక్కడి? నీదే మంచి పని. స్ట్రక్ అయింది, అప్లోడ్ చేస్తాలే, ఏం కాదు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఇవి? 45. పిల్లలు 19 పిల్లలు వచ్చినాయి అంటే 45 గొర్రెలకి. రేట్ ఎంత చెప్పారు? రేటు చెప్పండి. రేటు కాడికి వచ్చేసరికి సైలెంట్ అయితే ఎట్లా? ఎంత బాయా? 33. అంతా ఉట్టుదేలే గాని నువ్వు మీరు చెప్పండి ఎంత చెప్పారు? 24,000 చెప్పారంటండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట ఇవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 24 గొర్రెలు. పిల్లలు 24 గొర్రెలకు 2 పిల్లలు. ఎంత చెప్పారు మీరు చెప్పడం? 23,000 చెప్తే వాళ్ళు ఎంతకు అడిగారు? 20కి. మీరు 21కి ఇస్తామన్నారు. 1,000 రూపాయల దగ్గర బేరం ఆగింది. ఉన్నారా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయండి? ఇవి పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి వీటికి. వీళ్ళు పడుకున్నారు, వీళ్ళు ఎవరు లేరు వీటికి. ఈ గొర్రెలు ఎవరు లేరా? మీయేనా గొర్రెలు? ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి? పిల్లలు ఎన్ని ఉన్నాయి? ఐడియా ఏమైనా ఉందా? ఏమీ లేదు. అమ్మారా కొన్ని? లేదా తెచ్చినాయి అవన్నీ. అలా గొర్రెలు పిల్లలు ఎంత చెప్పారు చేత అసలు? ఎవరి అసలు ఇవి? అవి చెప్పట్లేదులే. ఇంకా అసలు గొర్రెలు ఎన్ని ఉన్నాయో తెలియదంట, పిల్లలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇవి మీయా? ఎన్ని గొర్రెలు ఉంటాయి? 16 గొర్రెలు. పిల్లలు లేవుగా? అమ్మారా ఏమైనా గొర్రెలు? అసలు అమ్మలే. ఎంత చెప్తున్నారు జాత ఇవి? 21,000 చెప్పారు. చెప్పడం 21,000 చెప్పారంటండి. ఎవరు అడగలేదు అంటున్నారు. సేల్స్ అయిన కట్ట అదిగో అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చూపిద్దాము. ఈ రెండే. ఇంకా ఎక్కువగా కూడా లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి వీడియో తీయట్లేదు. ఓకే, ఈ కట్ట సేల్స్ అయింది అంటున్నారు. ఎంతకయింది, ఎన్ని పిల్లలు అనేది ఒకసారి చూపిస్తా చూడండి. కొన్నారా బాబాయ్ మీరు? కాలేదండి బేరం ఇంకా పూర్తి కాలేదా? ఎన్ని గొర్రెలు ఎంచుకున్నారు? 20 గొర్రెలు పొట్టేలతో కూడా. ఈ కట్ట వచ్చేసి సేల్స్ అయిపోయిన కట్ట. ఎన్ని కొన్నారు తాత? 13 గొర్రెలు. పిల్లలు 10. రేట్ ఎంత చెప్పారు? ఎంత కొన్నారు? 33,500గా కొన్నారంటండి వీళ్ళు. కొండం వచ్చేసి వాళ్ళు ఎంత చెప్పారు? రేటు 35 చెప్తే 33,500కి అయిపోయినాయి అంటండి. ఓకే, అవి కాలేదంటున్నారుగా, వాళ్ళని అడిగా.
వాళ్ళు అడిగితే మేము 26కి చెప్పు ఈ రేట్లని వాళ్ళు చెప్తారు అదే వాళ్ళని అడిగిన నేను ఇందాక చూపించా కదండి కట్ట 20,000కి అడిగామని చెప్పారు 26,000కి అడిగామని చెప్పారు వాళ్ళు 20 శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అండి 26,000కి వాళ్ళు అడిగారు 29 వరకు అయిపోయింది అమ్మా 20 గొర్రెలను ఎన్ని పిల్లలు వాళ్ళు ఇందాక ఏం చెప్పారంటే మాదెందుకులే వాళ్ళు ఏం చెప్పారంటే 35 వాళ్ళు చెప్పారు మేము 26కి అడిగినాం ఇంకా కాలేదు 29,000 అది 29,000కి అవి ఫైనల్ అయిపోయినాయి అంటండి ఇవి వచ్చేసి ఇవన్నీ ఉన్నాయండి 26 పిల్లలు ఉన్నాయా వీటికి 2 పిల్లలు ఎంత చెప్పారు జాత 23,000 చెప్పారంట ఇవి వచ్చేసి ఇంకా నాకు తెలిసి గొర్రెలు కొనే వాళ్ళు అయితే ఎవరు రారండి ఎందుకంటే 12 దాటిపోయింది టైం ఇంకా 12 బావైంది ఇంకంతే కదా ఇంకా అయిపోయింది మార్కెట్ ఇంకా మార్కెట్ అయిపోయింది ఇళ్ళకి వెళ్ళిపోతారు మాక్సిమం వీళ్ళందరూ కూడా గొర్రెలు అయితే ఇంకా తక్కువ ఏమైనా కొనేవాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉండి కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంటారేమో కానీ ఇంకా పర్టికులర్ గా గొర్రెలు కొనడానికి అయితే ఎవరు రారు 12 అయింది కాబట్టి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్